హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. వైఎస్ఆర్సీపీ నవరత్నాలు ప్లస్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల. రైతులు మహిళలకు జగన్ వరాలు జల్లు. పథకాలు పూర్తి వివరాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. రైతులకు నెక్స్ట్ మహిళలకు వరాలు జల్లు ఇచ్చారంటే అసలు ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. అబ్బాబ్బాబ్బా ఏం చెప్తున్నా అన్న, అసలు సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు భలే చెప్తున్నావు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం అన్నావు కదా. నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో నవరత్నాల పేరులో ఎన్ని పథకాలు అమలు చేసావు జగన్మోహన్ రెడ్డి? దీనికి సూటిగా సమాధానం చెప్పు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించామని జగన్ తెలిపారు. కానీ గత 5 ఏళ్లలో మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందన్నారు. ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిస్తే ఇప్పుడు ఇస్తున్న అమ్మఒడి సాయాన్ని పెంచుతామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. నువ్వు సాయం పెంచడం కాదురా నాయన, నువ్వు రాకరా బాబు అని జనాలు నెత్తినవరం ముట్టుకుంటారు కింద. రాజధానిలో నాశనంగా పరిపాలిస్తూ నువ్వు అదే ఫండ్ ఎక్కడ తీసుకొస్తాయి? 26 లక్షల కోట్లు అప్పు చేయాలని చూస్తున్నావు అన్న రాష్ట్రాన్ని. తాడేపల్లిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడారు. వైసీపీ గెలవగానే జగనన్న అమ్మఒడి కింద ఇస్తున్న 15,000ను 17,000కు పెంచుతామని ప్రకటించారు. విద్య కేటాయించావు, వైద్యానికి కేటాయించావు, ఉపాధి కల్పించావు, సత్వర న్యాయం చేయో, అభివృద్ధి చేయో, ఇవి తప్ప అన్ని పనులు నువ్వు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల. నవరత్నాలను కొనసాగిస్తున్న నిర్ణయం. మరికొన్ని కీలక పథకాలు ఉండే ఛాన్స్ అంట. నీకు ఈ ప్లేట్ కన్నా చేతిలో స్లేట్ ఉంటేనే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదలైంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు సంబంధించిన 2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉన్న సంక్షేమ పథకాలకే నిధుల పెంపుపై జగన్ ప్రాధాన్యతను దృష్టి సారించారు. 9 ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టో రూపొందించారు. 9 ముఖ్యమైన హామీలు అంటండి. అసలు ఏంటో చూద్దాం మనం కూడా. 9 అబ్బో బానే రాశాడు. చూద్దాం అసలు మేనిఫెస్టోలో ఈయన ఏమి ఇచ్చారో క్లియర్ గా చూద్దాం. స్కిప్ చేయకండి ఈ వీడియోని. అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలు కొనసాగించంట. అమ్మఒడి పథకం ఇస్తూ 15,000 అమ్మఒడి ఇస్తున్నా కదా, దాన్ని 17,000 పెంచుతాడంట. వైఎస్ఆర్ చేయూత పథకం 8 విడతల్లో 75,000 నుంచి 1,25,000 పెంపంట. 2 విడతల పెన్షన్లు 3,500 చెల్లిస్తామని 2028 జనవరిలో 25-29లో పెంపంట. వైఎస్ఆర్ కాపు నేస్తం 4 దశల్లో 60,000 నుంచి 1,20,000 పెంపంట. వైఎస్ఆర్సీపీ 0 వడ్డీ 3 లక్షల నుంచి రుణాలు ఇస్తామని ప్రకటన. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 4 విడతల్లో 45,000 నుంచి 1,55,000 పెంపు. కళ్యాణ వస్తు షాదీ తోఫా కొనసాగించిన కెరటు. వైద్యం, ఆరోగ్యశ్రీని మరింత విస్తరిస్తామని ప్రకటించారు. రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము 13,000 నుంచి 16,000 ఇస్తారంట. అర్హులైన ఇళ్ల స్థలానికి ఇల్లు ఇస్తారంట. ఆటో ట్యాక్సీ మళ్ళీ సేమ్ ఇదే. ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్ ఇస్తారంట. రాజధానికి సంబంధించి సీఎం జగన్ హామీలు. మళ్ళీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తాం. ఇన్నాళ్ళు ఎంపీకో 5 ఏళ్ళు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా విశాఖను తీర్చిదిద్దాం. కానీ ఆ గ్రోత్ ఇంజిన్ గా నువ్వు ఏదైతే ఇంజన్ ని తీర్చిదిద్దావా, ఇంజన్ వదిలేసి వెళ్ళిపోయింది. అమరావతిని శాసన రాజధానిగా చేస్తాం, కర్నూలులో న్యాయ రాజధానిగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు. మళ్ళీ 3 రాజధాని టాపిక్ ఎత్తుకుని వచ్చాడు. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి పథకాలు అమలు చేస్తామన్నారు. తాను సాధ్యమైన హామీలు ఇచ్చి హీరోల జనాలకు వెళ్తున్నానని తెలుపుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ సేమ్ మేనిఫెస్టో, సేమ్ గప్పాలు. జస్ట్ ఉన్న పథకాలకే ధరలు పెంచినట్టు అమౌంట్ అనేది పెంచారు తప్ప ఏం లేదు. నేను చెప్తున్నాను, మీరు విద్యకు, వైద్యానికి ఎక్కువ కేటాయించలేదు. మీకు భయంకరంగా దెబ్బపడే ఛాన్స్ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. తస్మాత్ జాగ్రత్త. ఇది మేనిఫెస్టో. దయచేసి నమ్మకండి. మేనిఫెస్టోలో మీరు ఎప్పుడైనా చూడండి, ఒక మేనిఫెస్టో ప్రిపేర్ చేసిన తర్వాత కింద షరతులు వర్తిస్తాయని ఒక నల్ల అక్షరాలు చిన్నగా రాసి ఉంటారు. అంటే ఇవి మేము చెయ్యం, ఇవి మినహా అన్ని మేము చేస్తామని వాళ్ళు రాస్తారు. గొర్రెల్లా మనం ఈసారి నమ్మకుండా వాట్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ చట్నీ, దట్ ఈజ్ వంకాయ అని క్లియర్ గా కడుక్కొని ఓటేద్దాం. లేదా అమ్ముడు పోతారా, 5 ఏళ్ళు మీ నాశనం గోవిందా. ఇది వీళ్ళ మేనిఫెస్టో. చూద్దాం ఏం జరుగుతున్నారు అన్న రోజుల్లో. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.